ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును, రక్షకుడును యేసుక్రీస్తు వారి నామానికి మాత్రమే సర్వదా మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, మరి మీ కుటుంబాలలో కలతలు, కన్నీళ్లు, అనేక రకాలైన సమస్యలు, అనేక రకాలైన పరిస్థితులు మీ వద్ద నుండి తొలగిపోయి మీకు మారు మనసు కలిగింపబడి పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసము మీరు పొందుకుందురుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ముందుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మీ నిమిత్తము నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈరోజు సందేశము చాలా మంది కొన్ని పరిస్థితుల్లో కొన్ని రకాలైన కారణాలను బట్టి దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేసే పరిస్థితి ఉంటది. కొందరు పాపాన్ని ఒప్పుకొనక తప్పుకుంటారు. ఈ ఆదివారం రోజున ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, మరి కొద్ది క్షణాలలో ప్రభు బల్లారాధనలో పాలు భాగస్తులు కాబోతున్న మీరు నాతో సహా అందరినీ ఈ 6 దినాలు రంగుల ప్రపంచములో మనం ఉన్నాం. ఇది రంగుల లోకం. ఇది రంగుల లోకములో ఈ రంగురంగుల ఆకర్షణల మధ్య మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినచర్యలో ఎక్కడైనా దారి తప్పిపోతే ఇంకా నీవు భూమి మీదనే ఉన్నావుగా, ఇంకా నీవు భూమి మీదనే ఉన్నావు కాబట్టి నీకు అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నీవు భూమి మీదే ఉన్నావు కాబట్టి నీకు అవకాశం ఉంది. నీ పాపాన్ని ఒప్పుకో. కప్పుకోవద్దు. కప్పుకుంటే నీకు పాతాళ లోకము నీకు తప్పదండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా ప్రభువు నీవే. ప్రభువు నీవే. ఆయన పాదాల దగ్గర నీకు సమాధానం ఉన్నది. నువ్వు దీర్ఘవ్యాధితో, అనేక రకాలైన బాధలతో, నీ పరిస్థితి నీకు అర్థం కాని అయోమయమైన గందరగోళంలో ఉన్నావా? అయితే మొదటిగా నీ దోషములు ఒప్పుకో. నీ అతిక్రమములను ఒప్పుకో. ఇక్కడ ఈ ఆదివారం రోజున ఏం చేయాలి? అతిక్రమములు, ఎవరి అతిక్రమములు వాళ్ళకి తెలిసే ఉన్నాయి. ఒకవేళ తెలిసి చేసిన ఆయన పాదాల చెంత ఒప్పుకోవటానికి నీవింకా ముఖ్యమైన కారణం ఏంటయ్యా అంటే, నీవింకా భూమి మీదనే ఉండావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు గనక భూమి మీద ఇచ్చాడు. ఆయన నిన్ను ప్రేమించకపోతే నువ్వు ఆ క్షణమే పాతాళానికి దిగిపోయే పరిస్థితి ఉన్నది. ఆయన నిన్ను ప్రేమించాడు గనక నీవు ఇంకను ఆయనకు దూరస్తుడిగా ఉండగా, ఇంకను నువ్వు ఆయన చెంతకు రాకూడని వారివై ఉండగా, ఆయన విలువైన రక్తము, విలువలేని ఈ జీవితాల కోసము ఆయన చిందించాడు. నా రక్తము, నా శరీరము నిజమైన ఆహారమై ఉన్నది. పరలోకము నుండి దిగి వచ్చినది ఇదే. మీ పితరులు దేవదూతులు తిన్న ఆహారము తిన్నాగానే వారు మరణమైపోయారు కానీ మీరెప్పుడు నిత్య జీవములో ఉంటారు అని యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం కాడి నుంచి ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు. నా శరీరమే నిజమైన ఆహారము.
ఏమండి అన్నాడు, పరలోకము నుంచి దిగివచ్చిన ఆహారమట. ఇది జీవ ఆహారమట, జీవ ఆహారమట. ప్రైజ్ ది లార్డ్. పాపమును ఒప్పుకొని ఒప్పుకుంటే చాలా బెస్ట్. పాపము ఒప్పుకుంటే చాలా బెస్ట్. పాపాన్ని కప్పుకుంటే నీవే నష్టపోతావు. ఓ సహోదరి, సహోదరుడా, నీవే నష్టపోతావు. దావీదు అన్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా దోషములు బాగా తెలిసే ఉన్నది. కేవలము నేను నీకు విరోధముగా పాపము చేసి తిని. ఎక్కడున్నది ఈ మాట? కీర్తన గ్రంథము 51 కీర్తన 3వ వచనం కాడ నుంచి 51 అధ్యాయం కాడ నుంచి ఆ ప్రారంభ వచనాలన్నిటిలో ఆయన ఒప్పుకుంటూనే కనపడింది. ఏమండి ఇస్తాడు, చక్కగా చదివించాడు. చాలా మందిలో చాలా వారికి వారే మేము మంచివారిని, మేము మంచివారిని అనుకుంటారు. ఈ మాట ఎవరు అనుకుంటారు అంటే, లోకపరంగా ఉన్న లోకస్తులుగా ఉన్నవారు ఏమంటారు అంటే, యేసు ప్రభు వారు పాపులకు మాత్రమే దేవుడు, మేము నీతిమంతులమి, మేము పరిశుద్ధులమి అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు లేఖనం అంటుంది, సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించేవాడు ఎవరు? రానయ్య ఉన్న ఆ ఉగ్రతని తప్పించేవాడు ఎవరు? మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుడి. లేని ఎడల ఫలించని ప్రతి చెట్టు మొదట్లో వడ్డలు ఉంచబడి ఉంది. నరకబేబడిన తర్వాత అది అగ్నిలో పారవేయటానికే కదా అని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పబడింది. ఫలించని ప్రతి చెట్టు మొదట్లో ఏముంది? వడ్డలే ఉంచబడి ఉన్నట. మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమైన రక్షణ పొందండి. సర్ప సంతానమా అన్నాడు. అంటే అనంగానే సర్ప సంతానము కాదు గాని ఒక విషానికి సంబంధించిన నేచర్గా మైండ్గా ఉన్నది కాబట్టి అక్కడ ప్రభువారు సర్ప సంతానమా అని యోహాను భక్తుడి ద్వారాగా పలికిచ్చారు. యోహాను భక్తుడు సర్ప సంతానమా అని పిలిచాడు. ప్రభువారే యోహాను ద్వారాగా మాట్లాడిస్తారు. యోహాను అన్నాడు, సర్ప సంతానమా, రాబోతున్న ఉగ్రతలో నుండి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు? మారు మనసు నిమిత్తమైన బాప్తిసము పొందుడి. లేని వేళ ప్రతి చెట్టు మొదట్లో వడ్డలు ఉంచబడి ఉంది. ఎందుకు? నరకవేయడానికి. నరికి ఎక్కడ వేస్తారు? అగ్నిలో వేస్తారండి. కాబట్టి దావీదు అన్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నది, నా యొక్క దోషములు నాకు బాగా తెలుసు. కేవలము నేను నీకు విరోధముగా పాపము చేసి తిని. ఏమండి, దావీదు కప్పుకొనక ఒప్పుకున్నాడు. ఈ ఆదివారం రోజున దావీదులో ఒక చక్కని పాఠాన్ని నేర్చుకున్నాం. చక్కని పాఠం. దావీదులో నేర్చుకోవాల్సింది, మనకి మోడల్‌గా ఉన్న దావీదు చెప్పిన మాట, దావీదుని దర్శించిన దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు పాపమును కప్పుకొనక ఒప్పుకో, ప్రభువు మనకి సహాయము చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ ఆదివారం రోజున ఎవరికి వాళ్ళు పశ్చాత్తాప హృదయులయ్యి ప్రభు బల్ల ఆరాధనని స్వీకరించాలి. రానున్న రోజుల్లో ఇప్పుడు మనకి స్వతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఉంది. కానీ రానున్న రోజుల్లో చాలా కష్టకరంగా కాబోతుంది. పరిస్థితులన్నీ కూడా మార్పు జరగబోతున్నాయి, తారుమారు కాబోతున్నాయి. ఎందుకు? క్రీస్తు ధర్మ విరోధి
పాప పురుషుడు అపవాది బయలుపరచబడబోతున్న గడియలు. ఎవరు? క్రీస్తు ధర్మ విరోధి. వాడు రాబోతున్నాడు. మూడు 3.5 సంవత్సరం, 42 నెలలు, 42 42 నెలలు ప్రజలందరినీ కష్టాల పాలు చేయబోతున్నాడు. ఎవరు? క్రీస్తు ధర్మ విరోధి. 3.5 సంవత్సరం వాడు ఎంతగా దేవుని ప్రజలని విసిగిస్తాడంటే ఆఖరికి ప్రాణాలు కూడా తీపిస్తాడు వాడు. అవే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడు మనకి అనుకూలత ఉంది, స్వేచ్ఛ ఉంది. ప్రభు బలారాధనలో మరి తగ్గిపోతున్నారా? తీసుకోవట్లేదా? అలాగైతే నీవు జీవించిన వాడివి కాదు, జీవించిన దానివి కాదు. ప్రభు బలారాధన స్వీకరిస్తేనే నీవు జీవం కలిగిన వాడివి అవుతావు. జీవం కలిగిన నీవు మారుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆదివారం రోజున ఎవరికి వాళ్ళు దావీదు వలె ఒప్పుకుందాం. ఎవరికి వాళ్ళు దావీదు వలె ఆయన పాదాలని సమీపిద్దాం. అట్టి కృప మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.